2019లో మీరు చెప్పడం జరిగింది. షష్టగ్రహ కూటమి. మళ్ళీ అదే షష్టగ్రహ కూటమి రాబోతుంది. మీరు అప్పుడు చెప్పినట్టే కరోనా అప్పుడు వచ్చింది. వేవ్ జరిగింది. చాలా డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి డ్యామేజ్ ఏదైనా ఉండబోతుందా? సో ఈ వచ్చేటువంటి సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. ఈ సంవత్సరానికి అధిపతి రవి. ఓకే. సో రవి అనేవాడు ఆరోగ్యాన్ని కమాండ్ చేస్తాడు, పొలిటికల్ను కమాండ్ చేస్తాడు, పేరు ప్రఖ్యాతులను కమాండ్ చేస్తాడు, స్కిన్ను కమాండ్ చేస్తాడు, బోన్స్ని కమాండ్ చేస్తాడు, అలాగే కళ్ళను కమాండ్ చేస్తాడు. అన్నిటికంటే ముఖ్యం హార్ట్ కమాండ్ చేస్తాడు. సో మరి విశ్వావసునామ సంవత్సరంలో ప్రకృతి పరంగా ఏం జరగబోతుంది? మరీ ముఖ్యమైనటువంటి సంఘటనలు ప్రకృతి పరంగా తీసుకుందాం. ఫస్ట్ బేసిక్. సో ఇది పంచాంగ శ్రవణంలో ప్రకృతిపరమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, ఈ సంవత్సరము ఎండలు తీవ్రంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉంటాయి. అగ్ని ప్రమాదాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాల సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతోంది. అలాగే అగ్ని ప్రమాదాలు పెద్ద పెద్ద మాల్స్లో కానీ, ట్రైన్స్లో కానీ, మన విమానాల్లో కానీ, పెద్ద పెద్ద ఇళ్లల్లో కానీ, స్టోరేజీల్లో కానీ అగ్ని ప్రమాదాల సంఖ్య చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే మంచు పర్వతాలు కరగడం అనేటువంటిది ఈ సంవత్సరం చూస్తాం. అలాగే సునామీల సంఖ్య చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే వరద నష్టం అనేటువంటిది పట్టణ ప్రాంతాల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే కొండ మీద వర్షపాతం వేరు, పట్టణాల వర్షపాతం వేరు. సో పట్టణాల్లో వర్షపాతం చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది. చాలామంది చనిపోయే అవకాశం ఉంది. చాలా ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది. పెద్ద పెద్ద పట్టణాల్లో వర్ష బీభత్సాలు ఉంటాయి. సౌత్ ఆఫ్రికా, నార్త్ క్యారోలినా, సౌత్ క్యారోలినా, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉంది. ఇండోనేషియా, సింగపూర్, మలేషియాలో వరద బీభత్సం ఉండబోతూ ఉంది. అలాగే ఈ సంవత్సరం యువతలో డివోర్స్ సంఖ్య చాలా ఎక్కువ, విడాకుల సంఖ్య విపరీతంగా ఉంటుంది. 2025కు ముందు, 25 తర్వాత అన్నట్లుగా విడాకుల సంఖ్య ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉండబోతూ ఉంది. ఈ సంవత్సరం కార్డియాక్ అరెస్ట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది వీఐపీలను మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము. కార్డియాక్ అరెస్ట్లతో చనిపోవడం గమనిస్తూ ఉన్నాము. సో కార్డియాక్ అరెస్ట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరం. అలాగే కంటికి సంబంధించి, బోన్స్కి సంబంధించినటువంటి సమస్యలు చాలా తీవ్రంగా ఉండబోతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యము, రాజ్యాల మధ్యన, రాష్ట్రాల మధ్యన, దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజులకు పెను సంచలనాలు, రాజులకు ప్రాణగండాలు, రాజులు జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే రెప్యుటేషన్ మీద రవి ఎక్కువగా చూపిస్తాడు. ఉదాహరణ, సెలబ్రిటీ అనేటువంటి వాడికి ఈ సంవత్సరం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వాడు దేంట్లో అయినా సరే సెలబ్రిటీ కావచ్చు. వాడు సోషల్ మీడియా సెలబ్రిటీయా, ఫేస్బుక్ సెలబ్రిటీయా, రాజకీయంగా సెలబ్రిటీనా, సినిమా సెలబ్రిటీనా, టీవీలో సెలబ్రిటీనా, సెలబ్రిటీ అనే ప్రతి ఒక్కడికి ఇంచుమించుగా 10 నుండి 100% సమస్యల్లో ఏదో ఒక స్థాయిలో ఖచ్చితంగా ఈ సంవత్సరం సమస్యలు ఉంటాయి. కాబట్టి సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీడియాకు సంబంధించి ఈ సంవత్సరం మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించి వస్తుంది కాబట్టి, సింహరాశికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రారంభమవుతూ ఉంది కాబట్టి, సోషల్ మీడియా కావచ్చు, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మీడియాలో పనిచేసే వాళ్లకు, వారి అధిపతులకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ పరంగా కావచ్చు, లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులైనా సరే ఈ సంవత్సరం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బికాస్ మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించింది కాబట్టి. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ అనేటువంటిది ఈ సంవత్సరము తులారాశికి సంబంధించి, తులారాశి అతి ముఖ్యమైనటువంటి రాశి ఈ సంవత్సరము. మొత్తం ఈ షష్టగ్రహ కూటమి, నువ్వు అడిగినటువంటి షష్టగ్రహ కూటమి వల్ల బాధింపబడేటువంటి వారు మరీ ముఖ్యంగా 100కు 100% సఫర్ అయ్యే వాళ్ళు మేషరాశి వాళ్ళు, అలాగే తులారాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు. వీళ్లకు 100కి 100% షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్టు చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది. ఆరోగ్యపరంగా కానీ, న్యాయపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజికంగా కానీ చాలా పెను సంచలనాలు, నెగిటివ్ పరమైనటువంటి రిజల్ట్స్ వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదో ఒక వైరస్ లేదా రోగము సమాజాన్ని బాధించేటువంటి అవకాశం ఉంది. అది లంగ్స్కి సంబంధించి కానీ, కంటికి సంబంధించి కానీ, చర్మానికి సంబంధించి కానీ, బోన్స్కు సంబంధించి కానీ,
చాలా తీవ్రమైనటువంటి బాధను మనల్ని బాధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవి బేసిక్గా ఇవి ప్రకృతిపరమైనటువంటి అన్ని అంశాలను మనం తీసుకోవచ్చు.